ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ. దయచేసి వినండి. అక్క, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా కూర్చో, చిన్న కోడలు పెద్ద కోడలతో అంది. ఏమైంది, అలా దిగులుగా ఉన్నావు? విషయం ఏంటి అని అడిగింది పెద్ద కోడలు. ఏమీ లేదు, గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలైంది కదా. మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చూస్తున్నాం కదా. మనకు పిల్లలు, సంసారం ఉన్నాయి. మామగారిని ఎన్ని రోజులను చూడగలం? అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంది చిన్న కోడలు. ఏంటది అని అడిగింది పెద్ద కోడలు. మనిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయసులో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 2 ఇళ్లలో చెరొక ఇంట్లో మనం మన పిల్లలతో హాయిగా ఉండవచ్చు అంది చిన్న కోడలు. దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకం లేదు అంది పెద్ద కోడలు. మనమే ఏదో ఒకటి చేసి ఒప్పించాలి, ప్రయత్నిద్దాం అంది చిన్న కోడలు. ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారి తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకొని చూసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. కానీ రోజు భార్యల నసభరించలేక ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు. నాన్న, ఈ పిల్లల గొడవలతో మీకు సమయానికి ఏవీ అందించలేకపోతున్నాం. మీకు కూడా వయస్సు అయింది. అమ్మ ఉన్నప్పుడు అమ్మ అన్నీ దగ్గరుండి చూసుకునేది. దగ్గరలోనే మంచి ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ చేరుద్దామని అనుకుంటున్నాం. మీరేమంటారు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎన్ని రోజులని మీరు నన్ను చూసుకుంటారు? మంచి విషయం చెప్పారు. పెట్టా బేడా సర్దుకొని బయలుదేరండి ఇద్దరు అన్నారు తండ్రి. షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు. నాన్న అలా అనేసరికి. అదేంటి నాన్న అలా అనేశారు? మేము బయటకు వెళ్ళడం ఏంటి? బయట బాడుగులు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి? ఆస్తిని మాకే కదా ఇవ్వాలి. ఆలోచించండి ఒకసారి. నిజమే, మీకే ఇవ్వాలి నా ఆస్తిని. కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది. ఆమె బ్రతికున్న నాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం. ఆమెను తలుచుకుంటూ నేను ఈ ఇంట్లోనే కన్ను మూయాలి. నా తదనంతరం ఈ ఇల్లు మీకే. పైన ఇంటి బాడుగతో నాకు వచ్చే పెన్షన్తో ఎలాగోలా బతికేస్తాను. బయలుదేరండి త్వరగా అన్నారు తండ్రి. అదేంటి మామగారు, ఊర్లో జనాలు ఏమనుకుంటారు? బయటికి వెళ్ళి అరాకొరా జీతాలతో ఎలా బ్రతకాలి ఆలోచించండి అన్నారు కోడళ్ళు. ఊర్లో జనాలు ఎప్పుడూ మనకు వ్యతిరేకంగానే మాట్లాడుకుంటారు. ఇది నా ఇల్లు, నా భార్య నాతో ప్రేమగా జీవించిన ఇల్లు. నేను పోయేదాకా ఇది నా సొంతం. నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ ఆలోచన మీదేనని నాకు తెలుసు. మరో దారి లేదు. మీరు ఇక్కడి నుండి వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి అంటూ తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళిపోయారు. షాక్తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకు, కోడళ్లకు. తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఆశ్రమాలకి వెళ్ళిపోతున్నారు. వారు ఇలా తిరగబడితే తప్ప గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేని వారి పరిస్థితి సరే. ఆధారంగా ఉన్న తల్లిదండ్రులను, ఆస్తి పాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాథ శరణాలయాల్లో ఉంటున్నారు. వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది. తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవద చేయకండి. వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి. ఓపిగ్గా విన్న మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ పద్మజ.